ఇక బ్యాక్ టు న్యూస్. నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. బచాస్ ఫర్నిచర్ గోదాంలో మంటల కంటే ఆ పొగే ఇప్పుడు ప్రాణాలను హరిస్తోంది. సోఫాలు కుర్చీల్లో వాడే రెక్సిన్ లెదర్ ఫోమ్ భారీగా ఉండటంతో అది కాలిపోయి వెలువడుతున్న దట్టమైన పొగ భవనం మొత్తాన్ని కూడా కమ్మేసింది. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే ఈ భవనంలోని 2 సెల్లార్స్ లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ తయారీ చేస్తున్నారు. ఆ 2 సెల్లార్స్ నుంచి వస్తున్న పొగ వల్ల రెస్క్యూ టీమ్స్ లోపలికి అడుగు కూడా వేయలేకపోతున్నాయి. అసలే గాలి ఆడని సెల్లార్, అందులో రెక్సిన్ పొగ. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది. 300 మంది సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా ఆ పొగ వారిని అడ్డుకుంటోంది. నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాము పొగ కారణంగా దట్టమైన ఇటు మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది అని చెప్పి. సెల్లార్ లో ఉన్న విజువల్స్ మనము లైవ్ లో చూస్తున్నాము. పూర్తిగా కూడా అక్కడ ఫర్నిచర్ కి సంబంధించిన సామాన్లు మొత్తం కాలిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే కింద 2 సెల్లార్స్ లో సైతం అంటే ఇటు గ్రౌండ్ అండ్ లోవర్ అండర్ గ్రౌండ్ లో ఇటు ఈ రెక్సిన్ కు సంబంధించి సోఫాస్ ఫర్నిచర్స్ తయారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఫర్నిచర్ తయారీకి ఎటువంటి అనుమతులు లేకపోయినా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో భారీగా ఫర్నిచర్ తయారీ గోడౌన్స్ ను పెట్టుకొని అక్కడ ఫర్నిచర్ తయారు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే దీని కారణంగా అక్కడ రెక్సిన్ లెదర్ ఎక్కువగా నిల్వ ఉండటం, మంటలు వ్యాప్తి చెందడంతో రెక్సిన్ లెదర్ కాలి బూడిదవడంతో పొగలో ఇటు పూర్తిగా కూడా పొగ కమ్ముకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పొగ సైతం ఇప్పుడు ప్రెసెంట్ హానికరంగా మారింది. మంటల కన్నా పొగనే ప్రమాదకరంగా ఉంది. రెక్సిన్ అక్కడ ఎక్కువగా కూడా పొగలో కలిసిపోవడం కారణంగా ఇటు బ్రీత్ అందని పరిస్థితి మనం చూడొచ్చు. ఇది విషపూరితమైన గ్యాస్ రిలీజ్ చేస్తుంది అన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ప్రెసెంట్ 5 hours గడుస్తున్నా సరే ఇంకా కూడా లోపల ఉన్న 6 పరిస్థితి తెలియని సిచ్యువేషన్, వాళ్ళని బయటకి తీసుకురాలేని సిచ్యువేషన్. ఫైర్ సిబ్బంది సైతం పొగ కారణంగా లోపలకు అడుగు పెట్టలేని పరిస్థితి మనం చూస్తున్నాం. లెదర్ కాలడం వల్ల నల్లగా అక్కడ పొగ అలుముకుంది. ఎవరు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆక్సిజన్ అసలు అందుతుందా అందడం లేదా అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. ఆక్సిజన్ పక్కన పెడితే మొత్తంగా 5.5 గంటల నుండి భవనం మొత్తం కూడా కాలుతూనే ఉంది. మంటలు అలానే వ్యాప్తి చెందుతూ వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. లోపల టెంపరేచర్ ఏ స్థాయికి పెరిగిపోయి ఉంటుంది, లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఎవరూ సైతం ఊహించలేని సిచ్యువేషన్. బయట అంత రకంగా పొగ వస్తూ ఉన్నప్పుడు లోపల ఏ రకంగా అక్కడ టెంపరేచర్ అనేది పెరిగిపోయి ఉంటుంది అనేది మేజర్ గా మనకి వినిపిస్తున్న క్వశ్చన్. లోపల 6 పరిస్థితి అసలు ఎలా ఉంది? 6లో 2 వృద్ధులు, 2 చిన్నారులు సైతం ఉన్నారు. ఒకళ్ళ వయసు 11 ఏళ్ళు, ఇంకొక వయసు 9 ఏళ్లుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సైతం ప్రెసెంట్ ఇప్పుడు తెలియని సిచ్యువేషన్. సిపి సజ్జనార్ డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా కూడా అక్కడ ఎందుకు ప్రమాదం జరిగింది అనేది తెలియని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే అక్కడ ఫైర్ సిబ్బందికి యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువగా మనకి కనిపిస్తోంది. లోపలికి వెళ్ళడానికి కానివ్వండి, ఫైర్ సేఫ్టీ కానివ్వండి అక్కడ లేని సిచ్యువేషన్. పూర్తిగా కూడా ఫర్నిచర్ గోడౌన్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొత్తంగా కూడా అక్రమంగా అక్కడ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే భారీ స్థాయిలో లెదర్ రెక్సిన్ ను అక్కడ పెట్టడం కారణంగా మంటలు పూర్తిగా వ్యాప్తి చెందుతున్నాయి. మంటల కారణంగా పొగ సైతం వస్తుంది. మనం విజువల్ చూస్తున్నాం ఏ రకంగా అక్కడ నల్ల రంగులో పొగ అలుముకుందో. ఈ పొగ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. మంటల కంటే కూడా పొగ తగ్గని సిచ్యువేషన్. లోపలికి వెళ్ళడానికి కుదరని పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అక్కడ నుండి లైవ్ లో అందిస్తారు. అనిల్ చెప్పండి, మీ వెనక ఆ పొగ మాకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనిల్? మీరు కరెంట్లీ ఆర్ యూ ఏబుల్ టు బ్రీత్? వాట్స్ ద సిచ్యువేషన్ దేర్ అనిల్? ఎస్ సర్తాజ్, మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించి కింద సెల్లార్లో దట్టమైన పొగ కనిపిస్తుంది కదా, దానికి సంబంధించి ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. దట్టమైన పొగ కారణంగానే రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పాలి.
ముఖ్యంగా ఈ 2 సెల్లర్లో కూడా ఎక్కడి నుంచి అయితే మెటీరియల్ వస్తుందో, అంటే ఈ ప్రోడక్ట్స్ వస్తున్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద సెల్లార్లలో రెండిట్లలో కూడా పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు ఇంకా గమనిస్తే విజువల్స్లో గమనించవచ్చు, ఇంకా కూడా ఆ దట్టమైన పొగ కంటిన్యూ అవుతూనే ఉంది. మంటలకి సంబంధించి కూడా రెగ్జిన్ అవ్వడంతో, అంటే ఈ సోఫాలు తయారు చేయడానికి సంబంధించి కావచ్చు, కుర్చీలు తయారు చేయడానికి సంబంధించి కావచ్చు, రెగ్జిన్ తోటి తయారు చేస్తారు కాబట్టి, అంటే లెదర్ ఫోమ్ తోటి తయారు చేస్తారు కాబట్టి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మంటలు ఎప్పుడైతే వ్యాపిస్తాయో ఆ మంటలన్నీ కూడా పెద్దగా దట్టమైన పొగ రావడానికి ఈ రెగ్జినే ఒక కారణం అని చెప్పాలి, ప్రధాన కారణం అని చెప్పాలి. దానికి సంబంధించి ప్రజెంట్ ఈ దట్టమైన పొగ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ దట్టమైన పొగ కారణంగానే రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలుగుతుంది. ఈ 6 మంది ఎవరైతే చిక్కుకొని ఉన్నారో లోపల వాళ్ళ కోసమే ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరం చేశారు, వేగవంతం చేస్తున్నారు. ఆ రెస్క్యూలో భాగంగా వాళ్ళని ఆచూకీ కనుక్కునే విధంగా రోబోటిక్ పద్ధతిలో, అదేవిధంగా రోబోటిక్ మిషన్ని లోపలికి పంపిస్తున్నారు. కానీ వాళ్ళ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా దొరకలేదని చెప్పాలి. మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. అంటే 6 మందికి సంబంధించి కూడా ఆ 2 కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీస్ కింద సెల్లార్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాచ్మెన్గా ఉన్న కుటుంబం అదే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే పొగలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే రెస్క్యూ చేస్తున్నారో, ఫైర్ ఫైటర్స్ వాటర్ పంపిస్తున్నారో ఫ్యామిలీ కింద ఉన్నారు అని చెప్తున్నారు. ఓనర్ ఏమైనా స్పందించాడా మేడం? ఇప్పటివరకు దానికి ఎలాంటి పరిణామాలు కూడా సరిగా లేవంట. రెస్క్యూ చేసాక వి విల్ టేక్ యాక్షన్ ఆన్ ఆల్ ద. సో చూస్తా ఉన్నాము, లోపల ఇప్పటి వరకు అఫీషియల్ గా 3 ఉన్నారని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. బట్ లోపల 6 ఉన్నారని చెప్పేసి అయితే వాళ్ళ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా లోపల మొత్తం అంతా కూడా ఫర్నిచర్ కు సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడంతో లోపల కొబ్బరి పీచు కావచ్చు, లేకపోతే స్పాంజ్ కావచ్చు, అలాగే లాటెక్స్ కావచ్చు, అంటే పైన వేసేటువంటి లాటెక్స్ కావచ్చు, అదంతా ఉండడం వల్ల ఈ ఫైర్ ఫైటింగ్ అనేది కూడా ఇటు కలెక్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో విజయ్, బిగ్ టీవీ. ఇటు దట్టమైన పొగని మనం చూస్తున్నాము. రెగ్జిన్ లోపల ఉండటం కారణంగా రెగ్జిన్ జనరల్లీ మంటల్ని ఎక్కువగా కూడా క్యాచ్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి బ్లాక్ కలర్ స్మోక్ ని రెగ్జిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ లాగానే రెగ్జిన్ కరిగిపోతూ ఉంటుంది. మన చర్మం మీద పడినా కూడా, అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ చర్మం మీద పడితే బయట మంటల కంటే కూడా ఎక్కువగా ఇది హాని చేస్తుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఎస్, విల్ గో బ్యాక్ టు అనిల్. అనిల్ చెప్పండి, దట్టమైన పొగ అక్కడ కనిపిస్తోంది. అక్కడ ప్రెసెంట్ ఆక్సిజన్ లెవెల్స్ లోపల ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి అంటే లోపల కనీసం ఆక్సిజన్ లెవెల్స్ అండ్ టెంపరేచర్ లెవెల్స్ గురించి ఫైర్ సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎస్పెషల్లీ ఆ 6 మెంబర్స్ కి సంబంధించి? ఎస్ సార్, రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పాలి. బ్రీతింగ్ అనేది అంటే మామూలుగా ఆలోచిస్తే ఎక్కడైనా సరే ప్లాస్టిక్ కావచ్చు, ఫ్యాబ్రిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా రెగ్జిన్ మెటీరియల్ కావచ్చు, ఈ మెటీరియల్ ఎక్కడైనా సరే ఒక్కసారిగా మంటలు ఏర్పడిందంటే ఆ మెటీరియల్ కారణంగా దట్టమైన పొగ, నల్లటి పొగ ఖచ్చితంగా కమ్ముకుంటుంది. అయితే ఈ పొగ కారణంగా బ్రీతింగ్కి సంబంధించి సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ప్రమాదకర స్థితికి మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మనిషికి సంబంధించి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అర్ధగంట సేపు అయినా వాళ్ళు ఆ బ్రీతింగ్ సంబంధించి, ఆ పొగనికి సంబంధించి పీల్చుకునే అవకాశం ఉంటుంది. కానీ దాదాపు మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా దాదాపు మనం టైమింగ్ చూస్తే 6 అవుతుంది. అంటే దాదాపు 4 గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందంటే ఈ బ్రీతింగ్ సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఏర్పడే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 6 మంది కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెగ్జిన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ దట్టమైన పొగని ఏర్పాటు చేస్తుంది, దట్టమైన పొగని కమ్మేసే విధంగా బయటికి పంపిస్తుంది. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి 6 మందికి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి ఏర్పడే ఉంటాయి. దానికి సంబంధించి ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అనేది వేగవంతం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 మందిని కూడా బయటికి వెలికి తీసే ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం కావడం, అదేవిధంగా నైట్ అవుతున్న పరిస్థితి, దానికి సంబంధించి ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఒక పక్క మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే, ఇటు ఆ ఫైర్ ఫైటర్కి సంబంధించి ఒక పక్క వాటర్ సహాయంతో, ఫైర్ ఇంజన్ల సహాయంతో దట్టమైన పొగని కావచ్చు, మంటల్ని కావచ్చు అదుపులోకి తీసుకొస్తుంటే ఒక పక్క సెల్లర్లోకి వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ఈ 6 మంది ఆచూకీ దొరికేంత వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది తెలుసుకునేందుకు ప్రజెంట్ రోబోటిక్ మిషన్ ద్వారా కూడా లోపలికి పంపించే చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ రోబోటిక్ మిషన్కి సంబంధించి కనుక గమనిస్తే
ఆ రోబోటిక్ మెషిన్ మనుషులు వెళ్ళలేని పరిస్థితులలో ఉన్న అధికారులు లోపలికి అంటే ఫైర్ ఫైటర్స్ ఒకవేళ లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే దట్టమైన పొగ ఏర్పడుతుందో మంటలు అనేవి వ్యాపిస్తుంటాయో బిల్డింగ్ చుట్టూ కూడా ఈ దట్టమైన పొగ అనేది వ్యాపిస్తుంది కాబట్టి ఈ మిషన్ ద్వారా లోపలికి వెళ్ళి రోబోటిక్ మిషన్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఉన్నటువంటి 360 డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా లోపల ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించవచ్చు. లోపల ఎక్కడైతే వీళ్ళు చిక్కుకొని ఉన్నారో వాళ్ళని గుర్తించే విధంగా ఈ సీసీ కెమెరాస్ కూడా అంటే 360 కెమెరాస్ కూడా ఉన్నటువంటి ఆ మిషన్ పనిచేస్తుంది. వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి కూడా తీసుకొచ్చే ప్రక్రియ కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ మిషన్కి వాటర్ ఫైటర్ ద్వారా ఆ లోపలికి ఫైర్ ఇంజన్స్ ద్వారా కూడా వాటర్ని పంపించే అవకాశం ఉంటుంది ఆ మిషన్ ద్వారా. కాబట్టి దానికి సంబంధించి చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించవచ్చు. వ్యక్తుల్ని గుర్తించాలి అంటే మనకి ఆ సెన్సార్ థర్మల్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోబోటిక్ మిషన్కి ఆ థర్మల్ సెన్సార్ అనేది ఉంటుంది. ప్రధానంగా దాని కారణంగా కూడా వాళ్ళని గుర్తించే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సెల్లార్లోనే మంటలు టీము మన లోకల్ హైడ్రా ప్లస్ మన ఫైర్ ఆఫీసర్స్ జిహెచ్ఎంసీ పోలీసు అందరూ కూడా మా వంతు కృషి చేస్తున్నారు. లోకల్ 4 to 5 మెంబర్స్ అంటున్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. సో అది ఇంకా ఎవరు కూడా క్లారిటీ లేదు ఎంతమంది లోపల ఉన్నారని. కలెక్టర్ గారు 3 ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. లోపల ఎవరైనా రెస్క్యూ కోసం ఎవరికి తెలిసలేదు 3 ఉన్నారా 4 ఉన్నారా అనేది. అంతా అక్కడ ఉన్న వాళ్ళతో పబ్లిక్ తో వచ్చిన నంబర్ అది మనకు ఎంతమంది ఉన్నారనేది తెలియదు. సార్ ఈ లాటెక్స్ అలాగే స్పాంజ్ మెటీరియల్స్ వల్ల ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఎంత టైం పట్టదు సార్? ఫైర్ ఆగిపోయింది బట్ ప్రాబ్లం విత్ స్మోక్. ఆ స్మోక్ నుంచి ఎట్లా బయట రావాలనేది ఇప్పుడు అందుకు గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు సార్? ప్రాణాలతో బయటపడదు సార్? అదే లెటర్స్ హోప్. రైట్ చూస్తా ఉన్నాము. ఇటు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ కూడా సో వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నారు. అలాగే లోపల మొత్తం మంట ఆరిపోయింది కానీ స్మోక్ అనేది ఎక్కువగా రావడం వల్ల తీవ్ర ఇబ్బంది అయితే తలెత్తుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్ ఇటు చెప్పండి. ఎస్ విజయ్, ఇటు క్లియర్గా చూస్తే లెదర్ ఎట్ ద సేమ్ టైమ్ రెగ్జిన్ సైతం లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 కూడా టాక్సిక్ గ్యాసెస్ను రిలీజ్ చేస్తుంటాయి. సో లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆల్రెడీ రోబోట్ని లోపలికి పంపించినట్టుగా మనం ఇందాక చూసాం కాబట్టి దాని ద్వారా కానివ్వండి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా కానివ్వండి లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏమైనా ట్రాక్ చేశారా? సియాసి మొత్తానికి ఇటు నాంపల్లిలో సమయం గడుస్తున్న కొద్దీ కూడా లోపలున్న 6 ప్రాణాలకు ఇటు రిస్క్ ఎక్కువగా అవుతుందనే చెప్పాలి. లోపల రెగ్జిన్ అండ్ లెదర్ సైతం మనకి ఫర్నిచర్లో ఎక్కువగా వాడే మెటీరియల్స్గా కనిపిస్తున్నాయి. ఇటు చెక్క సైతం కాలినప్పుడు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంటుంది. కాస్త సైంటిఫికల్గా మాట్లాడుకుంటే లెదర్ సైతం హైడ్రోజన్ సైనైడ్ అండ్ బెంజీన్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. సో యాజ్ వి ఆల్ నో సైనైడ్ చాలా రిస్క్తో కూడుకున్న ఒక గ్యాస్ అనేది మనందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రెగ్జిన్ అనేది ఒక చీప్ పీవీసీ మెటీరియల్ కాబట్టి రెగ్జిన్ కాలినప్పుడు సైతం ప్లాస్టిక్ కాలినప్పుడు ఎట్లయితే కింద డ్రిప్ అవుతూ ఉంటుందో సేమ్ అలానే అది కూడా కాలి కరిగిపోతూ ఉంటుంది అండ్ గ్యాస్ ను సైతం రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్ తో పాటు దట్టమైన పొగ, ఏదైతే పొగ మీరు ఇప్పుడు చూస్తున్నారో ఆ పొగ మొత్తం కూడా రెగ్జిన్ కాలటం ద్వారా వస్తున్న పొగ. సో ఆ పొగ మొత్తం కూడా భారీగా అక్కడ రెగ్జిన్ ఉండటం కారణంగా స్టోర్ చేసి ఉండటం కారణంగా వస్తున్న పొగ. ఈ పొగలో గనక మనుషులు ఎక్కువసేపు ఉంటే వాళ్ళు పూర్తిగా కూడా అన్కాన్షియస్ గా అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంకా 5.5 గంటల నుండి వాళ్ళు లోపలే ఉన్నారు. సో ఎస్ విల్ గో బ్యాక్ టు విజయ్. విజయ్ చెప్పండి, ఇందాక మీరు సిపి సజ్జనార్తో మాట్లాడుతున్నప్పుడు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటూ కూడా ఆయన మాట్లాడే పరిస్థితి మనం చూసాము. ఇటు థర్మల్ స్క్రీనింగ్ చేసినట్టుగా తెలుస్తోంది, రోబోట్స్ని సైతం లోపలికి పంపించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆచూకీ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కనీసం ఏమైనా ఒక ఇన్ఫో అయినా ఉందా వాళ్ళ దగ్గర? లోపలికి పంపించిన రోబోట్ దగ్గర నుండి వాళ్ళకి ఎటువంటి సమాచారం అనేది, దానికి సంబంధించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్ అయితే లోపలికి థర్మల్ స్క్రీనింగ్ కోసము ఫైర్ ఫైటింగ్ లో వినియోగించేటువంటి రోబోట్ ని కూడా లోపలికి అయితే పంపించారు. పూర్తిగా స్క్రీనింగ్ చేసి ఎక్కడైతే వాళ్ళు పడిపోయారో అనేటువంటి దానిపైన కూడా స్క్రీనింగ్ కోసం అయితే ఈ మిషన్ అంటే రోబోట్ ని కూడా లోపలికి పంపించారు. దానికి సంబంధించిన డేటాను కూడా అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా బిల్డింగ్ అంతా 4 ఫ్లోర్లు ఉంటే
4 ఫ్లోర్లు అంతా కూడా దట్టమైనటువంటి పొగ అలుముకుపోయింది. ఒక పక్క అధికారులు 3 లోపల చిక్కుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు, మరొక పక్క వారి బంధువులు మాత్రం 6 లోపల చిక్కుకుపోయి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ఆటో డ్రైవరు అలాగే అతనికి సంబంధించినటువంటి భార్య కుటుంబం కూడా లోపల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అందులో ఒక వృద్ధురాలు, 2 చిన్న పిల్లలు 7 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇది మొత్తం ఫర్నిచర్ షాప్ అవడంతో లోపలంతా కూడా మెటీరియల్, స్పాంజ్ మెటీరియల్ కావచ్చు అండ్ అలాగే లాటెక్స్ మెటీరియల్ కావచ్చు ఎక్కువగా ఉంటుంది లోపల. ఏదైతే మనకు బెడ్స్ లో కానీ అలాగే లోపల సోఫాస్ లో కానీ వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అంతా కూడా ఎక్కువగా హెవీగా ఉండడంతో మంటలు ఆర్పేందుకైతే కొంత తీవ్ర ఇబ్బంది అయితే ఎదురవుతుందనే చెప్పాలి. ఫైర్ ఇంజన్ తోటి క్రెయిన్లతో కూడా లోపలంతా కూడా ఆ గ్లాసెస్ ని బ్రేక్ చేసేసి ఫ్రంట్ సైడ్ నుంచి 3rd ఫ్లోర్ లో చూస్తా ఉన్నాము. అదంతా కూడా పూర్తిగా లోపలికి వాటర్ ని పంప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సర్తాజ్ అంతా ఫైర్ కి సంబంధించినటువంటి ఆ టీం అందరూ కూడా. సో దానికి సంబంధించి పూర్తిగా ఇటు సుమారుగా 200-300 మంది ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జోన్ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు తీవ్రంగా కష్టపడి ఎటకెలకు మంటల అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా పొగతోని తీవ్ర ఇబ్బంది ఎదురవుతా ఉంది. లోపలికి వెళ్లాలంటే కూడా ఆ వేడి కావచ్చు అలాగే నల్లటి దట్టమైనటువంటి పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు ఫైర్ ఫైటర్స్. సర్తాజ్, విజయ్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. సో ఎస్, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి సాగర్ మాట్లాడారు. అసలు ఆయన ఏమన్నారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇప్పుడు చూద్దాం. పల్లి అగ్ని ప్రమాద ఘటన ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. లోపల చిక్కుకునే వారి కోసం ఇంకా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఫస్ట్ సమాచారం ఇచ్చినటువంటి సాక్షి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఫస్ట్ ఎట్లా గుర్తించారు, ఫైర్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నా పేరు లక్ష్మీధర్ రెడ్డి అండి, నేను చిరాకల్లిలోనే ఉంటాను. అయితే నేను కార్ తీసుకొని వెళ్తేప్పుడు సడన్లీ లెఫ్ట్ సైడ్ నేను ఫైర్ చేశాను. అప్పుడే చూసేసి నా కారు ఇక్కడ నా ఇల్లు లోపలనే పెట్టేసి చూసేస్తే ఫైర్ చాలా వస్తుండే. చాలా మంటప్పుడు అప్పుడే దీని బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఆ కార్ లో ఫస్ట్ మంటలు అడ్డికే వచ్చింది. కింద నుంచి స్ప్రెడ్ అవుతూనే ఉండే, సెల్లర్ నుంచి మీ దాకా స్ప్రెడ్ అవుతూనే ఉండే. అప్పుడే ఏసీపీ గారు ప్రవీణ్ ఇక్కడ ఆయన తొందర ఉరికొచ్చేసి ఇమీడియట్ గా వచ్చేసి అంబులెన్స్ లని మొత్తం ఇచ్చారు. సార్ కాల్ చేసినాను, సార్ ఇమీడియట్ గా వచ్చేసేసి అప్పటికే ఫైర్ బ్రిగేడ్స్ కి అందరు కాల్ చేసేసి సంపత్ డి గారు కూడా కాల్ చేస్తే ఆయన ఇమీడియట్ హ్యాబిట్స్ కాల్ చేసి ఎలక్ట్రిసిటీ కట్ చేశారు. పోలీస్ వ్యవస్థ చాలా మంచిగా వచ్చినది. ఫైర్ వర్క్స్ కానివ్వండి వీళ్ళందరూ చాలా ఇమీడియట్ గా ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపటికి ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి చేరుకున్నాయి? ఎందుకంటే భారీ భవనము, మంటలు ఎగిసిపడుతున్నాయి, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ వారు, మీరు కూడా కొంత భయాందోళనకు గురై ఉంటారు. చాలా భయాందోళన, ఎందుకంటే ఆ మంట ఎంత ఎక్కువ ఉందంటే అది స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఫుల్ ఛాన్సెస్ ఉండే. సో అప్పుడే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా ఆయన ఏసీపీ గారు ఇమీడియట్ వచ్చేసి ఇమీడియట్ అంబులెన్స్ అవన్నీ రూట్స్ చేంజ్ 10-15 minutes లో వచ్చేసినారు. వాళ్ళు ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయించుకున్నారు. ఏసీపీ గారు క్లోజ్ చేసేసి ఏసీపీ గారు మొత్తం క్లోజ్ చేసేసి ఇక్కడ ఫైర్ బ్రిగేడ్స్ దానికి ఈ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, కాలింగ్ ఎవ్రీబడి. అట్లని ఇమీడియట్ గా ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ మంట ఆర్పేనికి స్టార్ట్ చేసేసినారు. అప్పటికి అక్కడ కింద గానీ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉండేనా, లోపల ఎవరైనా ఉన్నట్టు అరుపులు ఏమైనా లోపల అరుపులు ఏమి వినిపించలేదు, కానీ కొంత వ్యక్తి చెప్తుండే కింద 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, స్కూల్ పోలేదు అని అక్కడ చెప్తుండే. 1 లేడీ చెప్తుండే పాతలకి. సరే అని ఆయన అప్పటికే ఇమీడియట్ గా ట్రై చేసే ఛాన్స్ ఆయన ఆర్పేదాకా ఏం చేయలేక పరిస్థితి ఉండే. మంటలు ఇంత ఎత్తున, పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి. ఫర్నిచర్ కి సంబంధించినటువంటి సెల్లార్ లో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇవన్నీ ఫర్నిచర్ గా ఎక్కువగా ఉండడం వల్లనే మంటలు ఎక్కువ వచ్చాయి అనుకోవచ్చు. ఎస్, ఫర్నిచర్ ఇస్ ఫాస్ట్ ప్లాస్టిక్ కదా, చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని రియాక్ట్ కాకపోతుంటే చాలా మాత్రం ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం అయిపోతుండే. ఎందుకంటే మంటలు చాలా పెద్దగా అయిపోయినాయి, అప్పటికే చాలా ఎక్కువ ఉండే. ఇఫ్ పోలీస్ వుడ్ హావ్ బీన్ నాట్ టేకెన్ కేర్, ఐ వుడ్ హావ్ సేడ్ టుడే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు స్థానికుడు కాబట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా కొంత కోర్టు వివాదం ఉంది, హైకోర్టులో వెకేట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్ ఉన్నట్లు కూడా. ఆ వివాదం మీకు ఏమైనా తెలుసా? దీని గురించి నాకేం తెలియదు. వివాదం బజాజ్ సంబంధించినటువంటి యజమాని కానీ వీళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫర్నిచర్ కోసం? ఐ థింక్ నేను చెప్పేది అంటే ఇదంతా ఫర్నిచర్ మార్కెట్. సో చాలాప్పటి నుంచి అందరు ఫర్నిచర్ చేసుకుంటున్నారు. ఇక్కడ వివాదం గురించి అయితే మనకేం పెద్దగా తెలియదు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నట్లు తెలుస్తుంది? ఇప్పుడు ఇంకా 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ప్రమాదం మొత్తం దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో బేసికలీ ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నారు 2 పిల్లలు అయితే ఉన్నారని, అది ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళ మనిషి చెప్పే ప్రకారంగా 2 పిల్లలు స్కూల్ పోలేదంట, వాళ్ళందరు కింద ఉన్నారని ఒక మాట అయితే ఉంది ఇక్కడ.
మీరు ఫస్ట్ చూసిరు కాబట్టి మంటలు ఫస్ట్ ఫ్లోర్ వరకే వెళ్ళాయా, ఇంకా బిల్డింగ్ పైకి కూడా ఏమైనా మంటలు వెళ్ళినట్లు తెలుస్తుందా? నేను బ్యాక్ సైడ్ చూసినప్పుడు మంట అంతా ఎగురుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోయింది, సెకండ్ ఫ్లోర్ వెళ్తుండే, ఇంకా ఈ బిల్డింగ్ చెట్టు కూడా కాలుతుండే. స్టార్ట్ అవుతుండే ఇక్కడ చెట్టు కూడా. లక్కీలీ ఏంటంటే పోలీస్ హాస్ కమ్ ఫాస్ట్, దే హావ్ టేకెన్ యాక్షన్ వెరీ ఫాస్ట్. ఐ థింక్ ఐ వుడ్ అప్రిషియేట్ మిస్టర్ ప్రవీణ్ ఆఫ్ ఏసీపీ. చాలా ప్రమాదం తగ్గింది. ఇఫ్ యుడ్ హావ్ లేట్ అనదర్ 15 minutes ఐ వుడ్ హావ్ సేడ్ ఇట్ బిగన్ వెరీ డిజాస్టర్. పక్కన బిల్డింగ్ కూడా కాలిపోతుంది. సో ఇది ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలు వెంటనే చెలరేగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది దాదాపు 10 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు వ్యాపించకుండా ఎగ్జాక్ట్లీ మనం చూపిస్తున్నటువంటి లొకేషన్ లోనే ఈ భవనానికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ లోనే సెల్లార్ నుంచి మంటలు వ్యాపించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేశారు. లేదంటే ఇంకా ఈ భవనానికి పూర్తిగా మంటలు వ్యాపిస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాణిజ్య సమాజాలకు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవుతున్నాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇంకా ఈ ఘటన జరిగి దాదాపు 4 గంటల నుంచి 5 గంటలు అగ్ని ప్రమాదం జరిగి సమయం గడుస్తుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, పోలీసులు 300 మంది సిబ్బంది పైన రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అందులో చిక్కుకున్నటువంటి వారిని కాపాడే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో మరికొద్ది సేపట్లో సెల్లార్లో ఉన్నటువంటి వారికి వద్దకి రెస్క్యూ టీం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన అనంతరం ఈ ప్రమాదం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎవరికి ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన స్పాట్ లో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆవిడ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నాంపల్లికి సంబంధించినటువంటి బచ్చాస్ కు సంబంధించినటువంటి ఫర్నిచర్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, 2-3 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి, ఇంకా కూడా మంటలు అదుపులోకి రాలేదు. లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పొచ్చు? మంటలు అదుపులోకి వచ్చాయండి. ఇది ఫర్నిచర్ షాప్ అవ్వడం వల్ల చాలా వరకు ఆ మెటీరియల్ అలా ఉంటుంది, స్మాగ్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది, బాగా హెవీ మోనాక్సైడ్ స్మోక్. బికాస్ ఆ థయోఫోమ్ అవి బర్న్ అయితే అవి టాక్సిక్ మెటీరియల్స్. సో ఆ స్మోక్ మీరు చూస్తున్నారు, అది ఇప్పుడు కంట్రోల్లోకి తీసుకువచ్చి అక్కడ బ్రేకర్స్ పెట్టి రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు మేడం? కొంతమంది 8 మంది అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు? యాజ్ ఆఫ్ నౌ మాకు తెలిసింది 3 members అండి. వారిని రెస్క్యూ చేయడానికి ఎవరైనా వెళ్ళారా చూడాలి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి? వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళనా లేకపోతే? వాళ్ళు అక్కడ వాచ్మెన్ అంటున్నారు, అది వాచ్మెన్ ఫ్యామిలీ కింద ఉన్నారు అని చెప్తున్నారు. ఓనర్ ఏమైనా స్పందించాడా మేడం ఇప్పటివరకు? దానికి ఎలాంటి ఫైర్ నామ్స్ కూడా సరిగా లేవండి. రెస్క్యూ చేశాక we will take action on all the. సో చూస్తా ఉన్నాము, లోపల ఇప్పటి వరకు అఫీషియల్ గా 3 ఉన్నారని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. బట్ లోపల 6 ఉన్నారని చెప్పేసి అయితే వాళ్ళ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా లోపల మొత్తం అంతా కూడా ఫర్నిచర్ కు సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడం తోటి లోపల కొబ్బరి పీచు కావచ్చు, లేకపోతే స్పాంజ్ కావచ్చు, అలాగే లాటెక్స్ కావచ్చు, అంటే పైన వేసేటువంటి లాటెక్స్ కావచ్చు, అదంతా ఉండడం వల్ల ఈ ఫైర్ ఫైటింగ్ అనేది కూడా ఇటు కలెక్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో విజయ్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి. నాంపల్లిలో ఒకటి సమయం గడుస్తున్నా సరే రెస్క్యూ కూడా మరింత రిస్కీగా మారుతోంది. అట్ ద సేమ్ టైం రెస్క్యూ సైతం ఇటు ప్రమాదకరంగానే మారిన సిచ్యువేషన్. ఒకసారి మనం నాంపల్లి దగ్గర ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ మ్యాప్ ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడింది, ఎవరు కూడా అక్కడ నుండి వెళ్ళలేని సిచ్యువేషన్. మీరు ప్రెసెంట్ చూస్తున్న మేజర్ స్పాట్ మధ్యలో ఏదైతే ఉందో ఆ స్పాట్ లో అక్కడ మనం లొకేషన్ చూస్తున్నాం. కరెక్ట్ గా అక్కడే ప్రమాదం జరిగింది. మొత్తం కూడా రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. సో ఎవరైతే ఇటు ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారో అట్ ద సేమ్ టైం నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణాల కోసం వెళ్తున్నారో అబిడ్స్ నుండి నాంపల్లికి వెళ్లే రూట్ ని పూర్తిగా కూడా అవాయిడ్ చేయండి. ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడింది. అట్ ద సేమ్ టైం ఫైర్ ఇంజిన్స్ అయితే అక్కడ ఉన్నాయి కనుక వాళ్ళకి ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. కాబట్టి ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ ని మీరు పూర్తిగా అవాయిడ్ చేసి వేరే రూట్స్ ద్వారా మీరు వెళ్ళటం బెటర్. అట్ ద సేమ్ టైం ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కానివ్వండి లేకపోతే ఇటు రైల్వే స్టేషన్ కి కానీ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మెట్రో రైల్స్ ను యూజ్ చేయడం ఒక బెటర్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. బికాజ్ రోడ్స్ పూర్తిగా కూడా అక్కడ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ ఏదైతే మ్యాప్ మీరు చూస్తున్నారో అబిడ్స్ నుండి నాంపల్లి వరకు ఉన్న మ్యాప్ అన్నమాట. సో ఎవరైతే అబిడ్స్ నుండి నాంపల్లికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఈ టైంలో ఇట్స్ బెటర్ మీరు ఈ రూట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్ గా కనిపిస్తోంది. మనం జూమ్ ఇన్ చేసి కూడా చూస్తున్నాము. పూర్తిగా కూడా
అక్కడ లొకేషన్ ఎక్కడైతే మనం చూస్తున్నామో ఆ లొకేషన్లో ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో మనకి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా 5.5 hours 6 hours నుండి అక్కడ ఇటు మంటల్ని అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రెసెంట్ మంటలు అదుపులోకి వచ్చినా సరే ఇంకా పొగ మాత్రం అట్లానే దట్టంగా అలుముకొని ఉంది. దీని కారణంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కష్టతరంగా మారింది. మనం విజువల్లో చూస్తున్న ఏదైతే స్పాట్ అక్కడ మీకు కనిపిస్తుందో ఆ స్పాట్లో ఎగ్జాక్ట్గా పూర్తిగా కూడా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ లైన్స్లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నా ప్రెసెంట్ ఇప్పుడు ఆఫీసెస్ వదిలే టైం కాబట్టి ఎవరైతే యాబిట్స్ నుండి నాంపల్లికి నాంపల్లి నుండి యాబిట్స్కి వెళ్ళే రూట్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా ఈ రూట్ని పర్టికులర్ రూట్ని అవాయిడ్ చేయండి. సో దాట్ మొత్తంగా కూడా మనం చూసుకుంటే క్లియర్గా మనం చూసుకుంటున్నాము ఆ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అండ్ ఎవరైతే ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్కి ఓరల్స్ నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ రూట్స్ని వాడుకోవడం బెటర్. అండ్ జగదీష్ మార్కెట్ పూర్తిగా కూడా క్లోజ్ చేసేసారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రెసెంట్ జూమ్ చేస్తున్న స్పాట్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ లైన్ మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీరు క్లియర్గా చూడొచ్చు రెడ్ కలర్ లైన్లో నాంపల్లి రోడ్ సైతం క్లోజ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఎవరైతే రోడ్ మార్గంలో ఎగ్జిబిషన్స్ ఓరల్స్ ఇటు ట్రాన్స్పోర్ట్ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ రూట్స్ ని అవాయిడ్ చేసి మెట్రో మార్గంలో వెళ్తే చాలా బెటర్ అని సూచిస్తోంది బిగ్ టీవీ. అట్ ద సేమ్ టైం ప్రత్యామ్నాయంగా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంటే ఆ ఆల్టర్నేటివ్ రూట్స్ లో సైతం మీరు వెళ్ళే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అయితే చేసుకోండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాం 6 hours నుండి రఫ్లీ 6 hours నుండి ఇటు మంటలు పొగ అలానే కంటిన్యూస్గా వస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే అలానే కొనసాగుతోంది. కానీ లోపల ఉన్న 6 పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ కూడా తెలియని సిచ్యువేషన్. సో మీరు ప్రెసెంట్ చూస్తున్న రోడ్లో కనుక మీరు ఇప్పుడు ప్రయాణించాలి అన్న ప్లాన్లో ఉంటే ఖచ్చితంగా కూడా యాబిట్స్ టు నాంపల్లి రూట్ని పూర్తిగా కూడా అవాయిడ్ చేయండి. జగదీష్ మార్కెట్ క్లోజ్ అయిపోయి ఉంది, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ ఎవరైతే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అవుతున్నారో అట్ ద సేమ్ టైం ఆఫీసెస్ వదిలే టైం కాబట్టి ఎవరైతే నాంపల్లి ఆర్ యాబిట్స్కి రీచ్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రూట్స్ను పూర్తిగా కూడా అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్. నాంపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్లే వాళ్ళు కూడా ఈ రూట్ ని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ని చూస్ చేసుకోండి.